హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈ శ్రావణ మాసం కోసం తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. గోల్డ్ అంటే పెద్దగా ఏం తీసుకోవాలా. జిఆర్టీలో 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇవి నేను లాస్ట్ ఇయర్ స్కీమ్ కట్టినప్పుడే తీసుకున్నాను. బట్ తీసుకున్నప్పుడే అనుకున్నాను లైక్ ఇది మనం శ్రావణ మాసం కోసం అన్నట్లు అనుకున్నాను. సో ఏంటి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఎంత రేట్ అయింది, మేకింగ్ ఛార్జెస్ ఎట్లా పడ్డాయి, విఏ ఎంత పడ్డాయి, ఇలాంటివన్నిటి కోసం వీడియో అయితే కంప్లీట్గా చూసేసేయండి. నేను తీసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసరికి ఇవి 2. ఇవి వచ్చేసరికి నార్మల్ పాలిషే, గోల్డ్ పాలిషే. నాకేమో ఎందుకో యాంటిక్ పాలిష్ అంత పెద్దగా నచ్చదు. అండ్ మోర్ ఓవర్ బాగా లైట్గా ఉన్న పాలిష్ కూడా నాకు పెద్దగా నచ్చదు. చెప్పాలంటే జిఆర్టీ పాలిష్ కానీ చేసిన నగల పాలిష్ ఉంటుంది కదా, అది మాత్రమే నచ్చుద్ది. ఇవి రెండు వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 26 గ్రామ్స్. ఈచ్ వన్ వచ్చి 13 గ్రామ్స్ అట్లా ఉంది వెయిట్. పెద్ద వెయిట్ ఏం కాదు కానీ విడ్త్ ఉన్నాయి, మంచిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ వేయించుకోవచ్చు అని అన్నారు. నేనైతే ఇది కొంచెం ఫంక్షనల్ వేర్గా తీసుకున్నాను. లైక్ నా దగ్గర ఆల్రెడీ నార్మల్ బ్యాంగిల్స్ చాలానే ఉన్నాయి. సో ఫంక్షనల్ వేర్ కాబట్టి పెద్దగా వేయను కాబట్టి లోపలైతే ఏమీ వేయించలేదు. దీంతో పాటు ఇంకా కొన్ని తీసుకున్నాను. అవి మీకు షేర్ చేయాలా వద్దా అన్నది మీరు కామెంట్స్లో నాకు చెప్పండి. సో ఇదైతే నేను స్కీమ్ కట్టి తీసుకున్న బ్యాంగిల్సే. పెద్దగా స్టోన్స్ కూడా ఏం లేవు, లైక్ బీడ్స్ ఆర్ స్టోన్స్ అంటారు కదా. మొత్తం 1 2 ఇట్లా 4 సైడ్స్ ఉన్నట్టున్నాయి. 8 ఈచ్ వన్కి 8 స్టోన్స్ ఉన్నాయి. అవి పెద్ద కాస్ట్లీ కూడా కాదు, లైక్ కెంపు అలాంటివి కూడా ఏం కాదు. బటర్ఫ్లై షేప్ వచ్చినట్టు వచ్చింది, అటు ఇటు ఫ్లవర్. నార్మల్ డిజైన్ ఇదంతా మన దగ్గర నార్మల్ పాతకాలం డిజైన్ ఉంటుంది చూసారా, అలాంటి డిజైనే. ఇవి 2 బ్యాంగిల్స్. వేసుకుంటే ఇలా ఉన్నాయి. లైక్ నేను ఏమనుకుంటున్నానంటే దీన్ని ఇలా సెట్లా కూడా వేసేసుకోవచ్చు దగ్గరికి. బేసిక్గా ప్రాబ్లం ఏమైందంటే నా చెయ్యి సైజ్ చాలా చిన్నది. సో అందుకని పెద్దగా ఆప్షన్స్ దొరకవు. కొంచెం 2.6 2.4 అట్లా అయితే దొరుకుతాయి. యాక్చువల్లీ నాది 2.3 2.4 తీసుకుంటాను, అందుకే పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు. సో నేనేంటంటే దీన్ని ఇలా ఒక సెట్లా కూడా ఏమన్నా ట్యాగ్ చేసి కూడా యూజ్ చేయొచ్చు, లావు బ్యాంగిల్ లాగా. లేదంటే నార్మల్ సింగిల్ బ్యాంగిల్గా యూజ్ చేయొచ్చు. అలా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్. సో వీటిని అయితే డబ్బాలో పెట్టేసి ఎంత అయింది ఏంటి, గోల్డ్ కాస్ట్ ఎంత అయింది ఏంటి, ఇలాంటి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను స్కీమ్ మొదలుపెట్టిన రోజు వచ్చేసరికి ఫెబ్ 2022 29న. గోల్డ్ తీసుకున్నదైతే డిసెంబర్ 29 2022లో తీసుకున్నా, సేమ్ డేట్లోనే తీసుకున్నా. కట్టిన అమౌంట్ వచ్చేసరికి 25,500 కట్టాను. లైక్ కొంచెం ఎక్కువ అమౌంటే కట్టాను, 11 months కట్టాను. సో నాకు టోటల్గా అక్యూములేట్ అయిన అమౌంట్ వచ్చేసరికి 2,80,550 రూపీస్ వచ్చింది. నేను కట్టిన రోజు వచ్చేసరికి 4,600 అండి గోల్డ్ ప్రైస్. సో నేను అలా లెక్కేసుకుంటా వచ్చి, అంటే మనం ఏ రోజు కడతామో ఆ రోజు గోల్డ్ రేట్ మినిమం ఉన్న రోజు కట్టామనుకోండి, మనకి కొంచెం గోల్డ్ అక్యూములేట్ ఎక్కువ అవుతుంది, లేదంటే తక్కువ అవుతుంది. సో అలా మంత్లో చూసుకుని దాన్ని బట్టి మనం కట్టుకోవాలి. లైక్ 10th తర్వాత అలా కడితే కొంచెం తక్కువ ఉంటుంది. 21st తర్వాత కట్టినా తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు లాస్ట్ డే 22nd or 23rd అట్లా ఇచ్చేస్తారు. సో మొత్తం వచ్చిన గోల్డ్ వచ్చేసరికి 58.886 గ్రామ్స్, అంటే ఆల్మోస్ట్ 59 గ్రామ్స్. ఇక్కడ యావరేజ్ ఎంత ఒక్కొక్క పర్ గ్రామ్కి మనకి ఎంత ప్రైస్కి వచ్చింది అన్నది యావరేజ్ తీస్తారు, ఎందుకంటే దాంతోనే మనకి హోల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో టోటల్ కట్టిన అమౌంట్ బై మనకు వచ్చిన గోల్డ్ 4,763 రూపీస్ అట్లా వచ్చింది. సో నేను తీసుకున్న రోజు వచ్చేసరికి 5,055 రూపీస్. నేను అప్పుడు ఈ ప్రైసే చాలా ఎక్కువ అనుకున్నాను. సో ఆ రోజు నేను టోటల్ ఉట్టి గోల్డ్ కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 lakhs 2,97,670 రూపీస్ వచ్చింది. స్కీమ్ కట్టిన రోజు అయితే 4,600 అని చెప్పాను కదండి. అంటే మనకి ఓవరాల్గా ఈ 11 monthsలోనే ఒక 500 పైనే పెరిగింది. సో నేను ఇందాక చూపించాను కదా బ్యాంగిల్స్ ఎట్లాగో, ఆ బ్యాంగిల్స్ వచ్చేసరికి సెట్ ఆఫ్ 2. ఆ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసరికి
వెయిట్ వచ్చేసరికి 25.920 గ్రామ్స్. మేకింగ్ ఛార్జెస్ వచ్చేసరికి 19.6. మనకి స్కీమ్ వల్ల ఏంటంటే అప్ టు 18% వరకే ఆఫ్ ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్ విఏను ఏదో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా మెన్షన్ చేస్తారు. సో ఈ 19.6లో ఉండి ఈ 18% తీస్తే మనం 1.6% విఏ అయితే పే చేయాల్సి వస్తుంది. సో నేను స్కీమ్ తీసుకున్నాను కాబట్టి అందులో 20% డిస్కౌంట్ ఇచ్చారు. సో మనం పే చేయాల్సిన విఏ వచ్చేసరికి 1.28%. బీట్స్ వచ్చేసరికి ఎంత ఉన్నాయంటే 0.246 క్యారెట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఒక 16 బీట్స్ లాంటివి వచ్చినాయి కదా. సో అవి అన్ని క్యారెట్స్ ఉన్నాయి. సో టోటల్ వాల్యూ ఎంత అంటే మనకి విఏ క్యాలిక్యులేట్ చేస్తున్నా ఇక్కడ. ఈ 25.674 నుండి ఇంటూ 1.28 అంటే విఏ కదా. సో నేను టోటల్గా కట్టాల్సిన విఏ వాల్యూ వచ్చేసరికి 0.3286. దాని కాస్ట్ వచ్చేసరికి ఇంటూ 5055 ఆ రోజు ఉన్న ప్రైసే వేస్తారు కదా. సో 1600 సంథింగ్ వచ్చింది. బీట్స్ కాస్ట్ వచ్చేసరికి పర్ క్యారెట్ 450 రూపీస్. మనం బయట షాప్స్లో తీసుకుంటే నార్మల్ బీట్స్ స్టోన్స్ ఏదో ఒకటి అంటారు కదా, వాటి క్యారెట్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. నాయి పెద్ద క్యారెట్స్ లేవు, 1.23 క్యారెట్స్ ఉన్నాయి. సో నాకు అరౌండ్ 553 రూపీస్ పడింది. సో టోటల్ వచ్చేసరికి గోల్డ్ కాస్ట్ వచ్చేసరికి 1,22,000. అంటే ఇక్కడ నాకు యావరేజ్ ఇందాక తీసాం కదా, ఆ యావరేజ్తో క్యాలిక్యులేట్ చేయడానికి యావరేజ్ తీస్తారు వాళ్ళు. సో టోటల్ గోల్డ్ కాస్ట్ వచ్చేసరికి 1,22,296 రూపీస్. ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, 1.28% విఏ కట్టామే, అది వచ్చేసరికి 1,662 రూపీస్. బీడ్స్ వచ్చి ఇది. సో ఓవరాల్గా నాకు 2 బ్యాంగిల్స్ ఎంతకు వచ్చాయంటే 1,24,512 రూపీస్కి వచ్చేసినాయి. సో వితౌట్ స్కీమ్ అనుకోండి, లైక్ ఆ రోజు వితౌట్ స్కీమ్తో కానీ కట్టుంటే మనకి ఎంత వచ్చేది అని అంటే గోల్డ్ కాస్ట్ ఇంత అయ్యేది, 1,29,782 రూపీస్. విఏ 19.6. మేబీ ఒక 2-3% ఆఫ్ ఇవ్వచ్చు ఈ విఏ అనేది. బట్ ఏంటంటే వాళ్ళు ఇది తక్కువ ఆఫ్ చేసినా కూడా ఓవరాల్గా స్టోన్స్ కాస్ట్లోనే ఎక్కడో చోట కలిపేస్తున్నారు. 25,437 రూపీస్. స్టోన్స్ వచ్చేసరికి 553 రూపీస్. సో ఓవరాల్గా ఆ రోజు వచ్చి అప్పటికప్పుడు వెళ్ళి కొంటే 1,55,772 రూపీస్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఈ అమౌంట్ నుండి ఈ అమౌంట్ తీసేస్తే నాకు కలిసి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 31,260 రూపీస్. సో ఇందాక మీ గోల్డ్ చాలా అదే 58 గ్రామ్స్ వచ్చిందని చెప్పాను కదా, అందులో 25 గ్రామ్స్ వచ్చి ఇది కొన్నాం. ఇంకా 33.213 గ్రామ్స్ అనేది వెయిట్ పెండింగ్ ఉంది. వాటిలతో నేనేం కొన్నాను అనేది మీరు చూడాలి అనుకుంటే నాకు కింద కమెంట్లో అయితే చెప్పండి. సో దాన్ని బట్టి నేను వీడియో చేయాలా వద్దా అన్నది డిసైడ్ అవుతాను. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ అండ్ బై.